ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను రాకముందే అభిషేక మంత్రాలు ఎట్టా చదువుతున్నావు? అయ్యా, మీకు తెలిసిన విషయాన్నే చెబుతున్నానని అనుకోకండి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఒక్కడే మోసుకొచ్చిన గౌరవాన్ని దక్కించుకున్న గంగ ఒక్కసారైనా అభిషేక భాగ్యానికి నోచుకుంటాడు కదా. మతిగానే ఏమన్నా పోయిందా పంతులు గారు? అయ్యగారు ఊర్లో లేరనుకున్నారేంటి? ఎదురుగా ఉన్నప్పుడు కూడా కబుర్లు చెప్తాయండి. అయినా గంగ చేత అభిషేకం చేయించుకోనికి స్వామివారికి ఇష్టం ఉందో లేదో అడిగినావా? స్వామివారు ఎలా చెప్పగలుగుతారు? పంతులు, నరసింహస్వామి శక్తిని శంకిస్తుండావా? అలాగని కాదయ్యా, నీకు అర్థమయ్యేలా చెప్తుండా ఇనుకో. స్వామినెత్తిన గులాబీలు గుమ్మరించి కోరిక తీర్చేలా ఉంటే ఒక్క పువ్వైనా కింద పడాలని మా నాయన డోరు వాయించేవాడు. గుర్తుండాలా పంతులు? అది ఎన్నో ఏళ్ల క్రిందటి నమ్మకం అయ్యా. పర్వాలేదు పంతులు గారు, నా సంకల్పాన్ని స్వామివారు నెరవేరుస్తారన్న నమ్మకం నాకుంది. రేయ్, నువ్వు వెళ్ళి పూలు, నువ్వు వెళ్ళి డోలు తీసుకురండి. స్లో 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 ఎనక జోష్యం చెప్పించుకుంటారా అమ్మా? చెప్పించుకుందామా? దిగు దిగు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఎవరి పేరుతో చెప్పమంటారమ్మా? శ్రీవల్లక్కకు చెప్పండి. రాజు, శ్రీవల్లి పేరు మీద కార్డు తీరా. నీదేనక్క. చూడనివ్వండి ముందు ఏం ఫోటోలు వస్తాయో. సినిమా ఫోటోలు రావులే. సరస్వతి మాత ఫోటో వచ్చింది. స్కూల్లో పాఠాలు చెప్తాను కదా. ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగం చేయాలని ఆశ ఉన్నా అడియాసలు చేస్తాదమ్మా. ఇంకెవరు? మా అన్నయ్యే. అమృతవల్లికి తీయండి. రాజు, అమృతవల్లి పేరు మీద జాతకం ఎలా ఉందో ఒక్కసారి చూడరా. మాత అన్నపూర్ణ. ఇంట్లో అందరికీ వండి పెడుతుంటాను కదా. వ్యాపారం పెట్టి లచ్చలు సంపాదించాలనుకుంటున్నావు కదమ్మా. మా అన్నయ్య టీ కొట్టు కూడా పెట్టించడండి. ఇప్పుడు రాజుని నా కార్డు చూడమని చెప్పండి. పేరు చెప్పండి అమ్మా. నాగవల్లి. రాజు, నాగవల్లి పేరు మీద జాతకం ఎలా ఉందో ఒకసారి వచ్చి చూడరా. మహిషాసుర మర్దిని. పోరాటాలు చేసి విజయం సాధిస్తావు తల్లి. చెప్పానా? నేర్పిస్తే పెద్ద బ్రూస్లీ అవుతుంది. అన్నయ్య ఒప్పుకోడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.